భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వైసీపీ రాష్ట్ర డాక్టర్ల విభాగం కార్యదర్శి, రాష్ట్ర మాజీ అబ్కాస్ బోర్డు మెంబర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. దేశ ప్రగతికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు నమూనాలను తిలకించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారిని శాస్త్ర సాంకేతిక రంగం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ గారికి, అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయులకు, అలాగే పిల్లలకు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను ఫిబ్రవరి 28న కనుగొనడం జరిగింది. సో దాని తర్వాత 1930లో రామన్ గారికి నోబెల్ ప్రైజ్, ఏషియాలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ సివి రామన్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన తమిళనాడులో ఒక చిన్న తిరుచినాపల్లి దగ్గర చిన్న గ్రామంలో జన్మించి తర్వాత కొన్ని రోజులు తన విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో కూడా చదివారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మనము కనుగొనాలి అనే ఉద్దేశంతో ఆయన స్కూల్ నుంచే తన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగానే ఒకసారి ఆయన ఓడలో ప్రయాణిస్తూ ఆకాశము నీలిరంగు ఉంది, అలాగే వాటర్ కూడా సముద్రంలో నీలిరంగు ఎలా వచ్చిందనే దాన్ని పరిశోధన చేసి స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని ఆయన కనుగొనడం జరిగింది. అలాగే ఆయన మన దేశంలో చాలా పరిశోధనలు చేసి కొంతమంది శిష్యులను కూడా తయారు చేశారు.